శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు 2024లో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది. అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిగిపోయినటువంటి జాతకాన్ని, వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవ్వచ్చు, లాభ నష్టాలు అవ్వచ్చు, ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూ లాగా, ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది. రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు. మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు, అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ 30వ తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ అక్టోబర్ 9వ తారీఖు నుంచి గురు భగవానుడు వక్ర గమనంలోకి చెందడం జరుగుతుంది. అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి, గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే వృషభ రాశి వారికి ఈ అర్ధ సంవత్సర ఫలితాలు గమనించడంలో గురుగ్రహం ఇంచుమించుగా ఈ రాబోయే 6 నెలలు కూడా వృషభ రాశి అందే సంచరిస్తూ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు వక్ర గమనంలోకి రావడం జరిగింది. అయితే ఈ గురువు మనకి వక్ర గమనంలో వచ్చి మేషరాశిలో ఉన్న ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనం బాగా ఆలోచించినప్పుడు మొదటి 3 నెలలు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ 9 వరకు రాశి అందే సంచరిస్తూ ఒక విధంగా జాతకుడికి మంచి ఫలితాలు ఇవ్వడమే జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆరోగ్యం, మంచి నడవడిక, ఆర్థికపరమైనటువంటి సక్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. మరి వక్రించినప్పుడు 12వ భావంలోకి రావడం జరుగుతుంది. అంటే మరి కారణం ఏంటంటే గురువు 12వ భావంలోకి వచ్చినప్పుడు తన కారకత్వాలైనటువంటి అన్ని ఫలితాలు జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే 12వ స్థానం అన్నది వ్యయస్థానం కాబట్టి శుభగ్రహాలు వ్యయంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ భావ ఫలితాలు, ఆ కారకత్వ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు అక్టోబర్ 9 తర్వాత మరి సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా సంతాన యోగం కలిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఉన్నత విద్యా అవకాశాలు, ఖచ్చితంగా పీజీ లాంటి కోర్సులు చేద్దాం అనుకున్నా, వైద్య వృత్తి సంబంధించినటువంటి కోర్సులు కానీ, వెటర్నరీ, అగ్రికల్చర్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఎక్కువగా వృషభ రాశి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి మరి వారి విద్య సంపూర్ణంగా పూర్తి చేయడం కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి ప్రయత్నం చేయడం కానీ కంపల్సరీగా అనుకూలంగా ఉంటుంది. అయితే మనకి ఈ గురువు ఈ ఇంచుమించుగా ఈ 6 నెలలు మంచి సంస్కారాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి 5వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఇది స్పెక్యులేషన్ వారికి చాలా వరకు కొంత మంచి ఆలోచనలు అవి వస్తాయి, కానీ అవి అంత అడ్వైజబుల్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వృషభ రాశి వారికి స్పెక్యులేషన్ అన్నది కలిసి రాదు. అంటే షేర్ మార్కెట్ కానీ, జూదం కానీ, పందాలు కానీ కలిసి రావన్నమాట. ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 5వ స్థానం అయినటువంటి కన్యా రాశిలో నీచపడి ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే ఈ జాతకులకి శుక్రుని కారకత్వాలు పెద్దగా రాణించలేకపోతుంటాం 5వ స్థానానికి సంబంధించి. చాలామందికి
ప్రథమ సంతానం కలిగిన తర్వాత ఇబ్బందులు రావడం కానీ, ప్రథమ సంతానంతో విభేదాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. సో అలాగే 99% ఫస్ట్ లవ్ అఫేరు ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. అది ఎవరైతే మొదటగా ఇష్టపడుతుంటారో ఆ వివాహం అన్నది ఇంచుమించుగా లవ్ మ్యారేజ్ అన్నది ఈ వృషభ రాశి వారికి సక్సెస్ అవ్వదు. ఒకవేళ సక్సెస్ అయినా కూడా మరి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఆ స్థానంలో వీక్గా ఉంటాడు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా స్త్రీల వరకు కొంతవరకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక మనకి మరి అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు అనమాట. అంటే సహజ అష్టమ స్థానాన్ని వీక్షించడం వల్ల ఆకస్మిక ధనలాభం లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే రహస్యంగా ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు, మీరు రహస్యంగా ఉంచాలనుకున్న ఇబ్బందులు లాంటివి ఏమైనా ఉంటే అవి సైలెంట్గానే పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటాయి. సో ఏదైనా ఒక మంచి ఉన్నత ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా మరి ఈ అక్టోబర్ తర్వాత అవకాశాలు వస్తాయి. ఓవరాల్గా ఈ గురుగ్రహం వీళ్ళకి గతంలో మీకేమైనా ఫలితాలు ఇవ్వడంలో, ధన విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, విద్యా సంబంధించిన విషయాల్లో మీకు ఏవైనా ఇవ్వవలసి ఉంటే అది కంపల్సరీగా మరి ఈ సంవత్సరంలో మీకు అనుభవంలోకి రావడం జరుగుతుంటుంది. అంటే గురువు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి. అష్టమ లాభాధిపతి అంటే ఏంటి? అష్టమం అన్నది ఆకస్మిక జరిగే సంఘటనలు, అది లాభం అంటే 11, దానికి సక్సెస్. అంటే మీకు ఏదన్నా మరి వారసత్వంగా మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తి ఏవైనా ఉంటే ఈ సమయంలో రావడం, లేదంటే మీకు ప్రైజ్ మనీ లాంటిది, అంటే బాగా మనం పెద్ద పెద్ద డీల్స్ చేయడం వల్ల ఒకేసారి లంసమ్గా ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి కొంతమందికి ఏంటంటే ఏదైనా ప్రైజ్ మనీ రావడం కానీ, కొంతమంది రిటైర్మెంట్ అయినప్పుడు పెద్ద మొత్తంలో వచ్చే ధనం, పిఎఫ్ లాంటివి కూడా ఈ కోవకే రావడం జరుగుతుంటుంది. అయితే అష్టమ సంబంధం ఉన్నప్పుడు ఒకరి మరణం తర్వాత వచ్చే లాభాన్ని చెప్తూ ఉంటుంది. అదేదైనా ఇన్సూరెన్స్ లాంటిది అవ్వచ్చు, మీ పెద్దవాళ్ళు ఏమైనా ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఆ ఇన్సూరెన్స్ ధనం అవ్వచ్చు, కొంతవరకు రహస్యంగా దాచినటువంటి డబ్బులు కూడా దీనికి వర్తిస్తూ ఉంటాయి. అది ఒక గుప్త నిధి లాంటిదో, ఒక ఫండ్ లాంటిదో, ఏదన్నా మీకు ట్రస్ట్కి ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు పెద్దగా మీకు గిఫ్ట్గా ఇవ్వడం, ఇటువంటి ఆకస్మిక ధనలాభం లాంటివి కూడా మనకి గురుగ్రహ అనుగ్రహంతో రాబోయే 6 నెలల్లో వచ్చే అవకాశం ఉన్నది. మరి శని భగవానుడు కూడా మీకు ప్రస్తుతం దశమ స్థానంలో ఉంటూ మరి ఈ జూన్ 30 నుంచి వక్రగమనంలోకి రావడం వల్ల ఉద్యోగపర ప్రయత్నాల్లో కూడా మీకు అవకాశం ఉంది. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి సంపాదించవచ్చు. నిరుద్యోగం లాంటి వాళ్ళకి కొత్త ఉద్యోగం లాంటిది కూడా రావచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంస్థలోను, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోను, ఎడ్యుకేషను, న్యాయానికి సంబంధించినటువంటి వృత్తుల్లో మీకు ఏదైనా ఉపాధి అవకాశం ఈ సంవత్సరంలో 100% వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో ఉద్యోగం ఎక్కువగా బలంగా వచ్చే అవకాశం ఉంది. జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహారాలు, మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా, గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అన్ని రాశుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం. ఏ భావంలో గురువు ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల, ఎక్కువగా గురువు యొక్క ఆరాధన, అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు, ప్రస్తుతం మరి షిరిడి సాయిబాబా వారు, దత్తాత్రేయుల వారు, అలాగే వెంకయ్య స్వామి గారు, రాఘవేంద్ర స్వామి, ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల
జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, వారు గోశాల దర్శించి ఆ గోశాలలో వీరు ఎంత బరువు ఉన్నారు చూసుకోండి. సుమారు ఒక 60 కేజీలు ఉంటాయి. ఒక 6 కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడిసరుకు కానీ కొని ఆ గోశాలలో మీరు ఇవ్వాలంటే మీరు ఆవుకు ప్రత్యేకంగా పెట్టగలరు. మీ వెయిట్కి 10వ వంతు బరువు ఉన్నది ఇవ్వడం చేయడం వల్ల, లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు, ఈ పెళ్లి సంబంధించిన సమస్యలు, స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ. వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్ది రిమోట్ ఏరియాకి వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి. ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి. ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెలం ఏ పండు ఆ పండు ఎరగొట్టి కోతులకి ఆహారంగా పెట్టడం. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు, మామిడి పళ్ళు అవ్వచ్చు, ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు ఏ సమస్యని ఇంకా నో డౌట్, ఇంకా మీరు కోతులకు ఆహారం పెడితే మీకు ఎంత క్లిష్టమైన సమస్య అయినా 100% పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. ఏలినాడు శని, అష్టమ శని, వక్ర శని అనేక రకాలు జరుగుతుంటాయి. ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం, అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు. కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడవలసి ఉంటుంది. మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో, వృద్ధులై ఉంటారో, రోగగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి. వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి. లేదంటే వారికి కప్పుకోనక దుప్పటి కానీ, తినడానికి మంచి ఆహారం కానీ, ముఖ్యంగా మెడిసిన్స్ వాళ్ళకి ఒక నెలకి 2 నెలలకు సరిపోయే మందులు ఇవ్వడం కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు. అత్యాశ వల్ల, దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకులకి ఎక్కువగా జైలు శిక్షలు, లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో, లేదంటే ఎవరన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది. అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ ఉంటాడు అన్నమాట. సో అటువంటిది వాటికి రాహు కారణం అవుతుంటాడు. కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది. కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి, కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందు బాటిలు, ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది. సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీగాను, లాల్ కితాబ్ రెమెడీగాను పనిచేసే అవకాశం ఉంది. ఏదైనా రెమెడీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. అది కూడా మన కర్మను బట్టి, ఈవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీ చేసే విధానాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. బ్యాంకులో దాచిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది. అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది. ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మా యొక్క రెమెడీ యొక్క ఫలితం కూడా అందుతుంది. అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.